students, welcome to Kartikeya IAS Academy. Welcome for today's session of Hindu editorial analysis on July 27, 2021. Let us move on to the article, to the page number 6. You can see on the bottom left corner, you can see the wounded mountains. Wounded mountains because of the greedy development. At the cost of development, mountains are wounding, due to which so many mishaps are happening. You have heard about this news that recently bridge collapsed in Himachal Pradesh due to landslips, and also tourists have died. 9 tourists have been undergone tragic death due to the landslips. So this is about that. So mostly this comes under paper 3 of ecology and environment part. So let us see the article. Before seeing the article, let us see the vocab of the article. Fragility, easily broken. Pummeled means to strike. Unwary means careless. Whistle means to keep watch. Harnessed, utilized. Avaricious, greedy. Staggering, deeply shocking. Pristine means to be perfect. Inflict, force, throw. So this is the vocab of the article. I already discussed about the background of the article, about the ecological effects of floods on humankind. ఫ్లడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆ ఫ్లడ్స్ యొక్క వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్టే ల్యాండ్ స్లిప్స్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్ ఎలా అవుతుంది? సో వన్ ఆఫ్ ద రీజన్ మేబీ ఫ్లడ్స్ అవ్వచ్చు ల్యాండ్ స్లిప్స్కి, లేదా ఎఫారెస్ట్రేషన్ అవ్వచ్చు. ఎఫారెస్ట్రేషన్ వల్ల ఏమవుతుందండి, ట్రీస్ రూట్స్ ఏం చేస్తాయి, క్యాచ్ హోల్డ్ చేస్తాయి, వాటర్ని క్యాచ్ చేసి అది పర్కులేట్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. పర్కులేషన్ హెల్ప్ చేస్తుంది. పర్కులేషన్ అయితే ఏమవుతుంది, దిస్ విల్ లీడ్ టు ద గ్రౌండ్ టేబుల్ ఇంక్రీజ్ ఇన్ గ్రౌండ్ టేబుల్. సో అలా హెల్ప్ చేస్తుంది. బట్ డీఫారెస్ట్రేషన్ గ్రౌండ్ టేబుల్, బట్ ఎఫారెస్ట్రేషన్ చేస్తే, ఫారెస్ట్రేషన్ ఉంటే ఏమవుతుంది, ఫారెస్ట్ ఉంటే ఏమవుతుందని పర్కులేషన్ ఈజీగా అయ్యి గ్రౌండ్ టేబుల్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనం చేస్తుంది ఏంటంటే డీఫారెస్ట్రేషన్ వల్ల ఏమవుతుంది, ఈ ట్రీస్ అన్నీ కొట్టడం వల్ల ఈ పర్కులేటింగ్ పవర్ అన్నది తగ్గిపోయి రన్నవే వాటర్ పెరిగిపోతుంది, రన్నవే వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో రన్నవే వాటర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది, సాయిల్ ఎరోడ్ అవుతుంది. సాయిల్ ఎరోడ్ అవడం, వీక్ అయిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే సాయిల్ ఎరోడ్ అయ్యి వీక్ అవుతుందో అక్కడ ల్యాండ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే సాయిల్ ఎరోజన్ ఆన్ హ్యూజ్ అమౌంట్స్ జరిగితే అదే ల్యాండ్ స్లిప్. సాయిల్ ఎరోజన్ అనేది హ్యూజ్ అమౌంట్స్లో జరిగిందనుకో, దట్ ఇన్ టర్న్ లీడ్స్ టు ల్యాండ్ స్లిప్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్. సో ఈ విధంగా చాలా ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ రీజన్స్గా ఉన్నాయండి. సో మెనీ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రీజన్స్ ఫర్ ద ల్యాండ్ స్లిప్స్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్. మనం రీసెంట్గా టొరెన్షియల్ రెయిన్స్ ఇన్ ముంబై చూస్తున్నాము. అండ్ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్కి వస్తే, దిస్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ హిమాలయాస్ రీజియన్ అన్నది మోర్ సెస్మిక్లీ యాక్టివ్ జోన్స్ అంటే ఇవి మోర్ సెస్మిక్లీ యాక్టివ్ జోన్స్. సో సెస్మిక్ యాక్టివిటీ కూడా ల్యాండ్ స్లిప్కి కారణం కావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ సెస్మిక్ యాక్టివిటీ కూడా అవుతుందండి ల్యాండ్ స్లైడ్కి. సో అటువంటి అంత సెన్సిటివ్గా ఉన్న స్పాట్స్, ఈ హిమాలయన్ రీజన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, చాలా ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటారు వీటిని. సో అలా ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ని ఏం చేస్తున్నాం మనం, సెన్సిటివ్ జోన్స్ని
ఇన్ ద వేక్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కోసం అని చెప్పి మనం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, ఓవర్ యూజ్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ ఓవర్ యూజ్ కూడా ఇన్ టర్న్ సెస్మిక్ యాక్టివిటీని పెంచి ల్యాండ్ స్లైడ్స్ పెరిగిపోతాయండి బికాస్ ఆఫ్ ఆర్ గ్రీడీ నేచర్. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్. లెట్ us see the article, today's article. You can see that wounded mountains are getting wounded, means they have been drawn away, they have been misutilized. So tourist tragedy in Himachal Pradesh points to the importance of preserving ecology. So tourist tragedy reminds us once again to be cautious in preserving ecology, Okay, coming to the article, he is explaining the tragic incident what happened here. The tragic death of 9 tourists in landslip in Kinnaur district of Himachal Pradesh is another point to the fragility ante breakdown, easily breaking down of the ecology of Himalayan states. These are నేను చెప్పాను కదా ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అండి. సో ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటాయి. చాలా రీజన్స్ ఉన్నాయి, ఆల్రెడీ న్యాచురల్ రీజన్స్ ఉన్నాయి ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం. బట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అన్నది ఏం చేస్తుంది, ఇంకా ససెప్టబుల్ చేసేస్తుంది అక్కడ ఎకాలజీని. అదే చెప్తున్నాడు. మొన్న 9 టూరిస్టులు చనిపోయారు. ఎక్స్ట్రాడినరీలీ హెవీ రెయిన్ pummeled the state recently. Extraordinarily heavy rain pummeled the state recently, leaving the hill slopes unstable and causing floods in built-up areas including Dharmashala. So the built-up areas are also been flooded. Flooded. So pummeled ante entandi strike. So heavy rain strike down in a such a way that the stable and built up areas like Dharmashala is also got affected and hill slope became unstable అయిపోయాయి because of rapid development. The descending boulders from destabilized అయితే మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కదా ఆ వీడియో. ఏంటి బౌల్డర్స్ డిసెండ్ అవుతున్న బౌల్డర్స్ వచ్చి ఆ టూరిస్ట్ వ్యాన్ మీద పడ్డా అన్నది మనం చూసాం ఆ వీడియోలో. సో అదే చెప్తున్నాడు, ఆ డిసెండింగ్ బౌల్డర్స్ ఫ్రమ్ డీస్టెబిలైజ్డ్ టెరైన్ గాట్ డీస్టెబిలైజ్డ్ విచ్ క్రష్డ్ ఎ బ్రిడ్జ్ లైక్ ఎ మ్యాస్టిక్ ఆర్ అ సోర్స్ ఆఫ్ వరీ ఈవెన్ ఫర్ cautious local residents and for unwary visitors such as the tourists traveling in a van. They can turn into sudden disaster. ఓకే, మనం ఊహించిన దానికన్నా ఇంకా వరస్ట్గా ఉండేది సిచ్యువేషన్ ఇన్ కేస్ అది ఎస్కేప్ అవ్వకపోయి ఉంటే. బట్ అక్కడ బ్రిడ్జ్ కూడా కూలిపోవడం చూసాము, విరిగిపోయింది, లైక్ ఎ మ్యాచ్ స్టిక్ విరిగిపోయిందంట. అంటే అంత డీస్టెబిలైజ్డ్ అయిపోయింది టెరైన్. ఎందుకంటే నేను చెప్పిన రీజన్స్, వన్ ఆఫ్ ద రీజన్స్ కావచ్చు, డిఫారెస్ట్రేషన్ జరుగుతుంది, హిల్ స్లోప్స్ మీద క్రాపింగ్ జరుగుతుంది, హిల్స్లో మీద జరుగుతున్న క్రాప్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది, డెవలప్మెంట్ పెరిగిపోతుంది. టూరిస్ట్ స్పాట్స్గా మార్చడం కోసం అని చెప్పి వీఆర్ మోర్ సోఫిస్టికేటెడ్ అండ్ మెకనైజ్డ్ డెవలప్మెంట్ చేస్తున్నాము. సో ఆ సోఫిస్టికేటెడ్ అండ్ మెకనైజ్డ్ డెవలప్మెంట్కి టెరైన్ అన్నది అన్స్టేబుల్ అయిపోతుందని చెప్తున్నాడు. హిమాచల్ ఈజ్ ఫేమ్డ్ ఫర్ ఇట్స్ scenic vistas and welcoming summer climate and drew a few 100,000 tourists in June this year as states began relaxing the control of COVID-19. అయితే సడన్గా ఎందుకు అక్కడ ప్రెషర్ పెరిగిందంటే COVID-19 నామ్స్ని ఈజ్ చేశారు కదండి. సో హిమాచల్ ప్రదేశ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ సీనరీస్. సో చాలామంది టూరిస్ట్ అక్కడ ఫ్లడ్ ఇన్ అవుతారు. సో COVID-19 నామ్స్ని ఈజ్ చేయడం వల్ల చాలామంది టూరిస్ట్ యొక్క ఫ్లడ్ అన్నది పెరిగింది. సో దెర్ వాజ్ జస్టిఫైడ్ అలారం, ఈవెన్ దానికి కూడా ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆల్రెడీ అలారం ఇవ్వడం జరిగింది. బట్ చీఫ్ మినిస్టర్ ఏమన్నారు, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని మేము ప్రమోట్ చేస్తాం. సో దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్స్. టూరిస్ట్ రావచ్చు, ఎందుకంటే నౌ టూరిజం సెక్టర్ హ్యాస్ బిన్ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే దట్
ఎలా డెవలప్ అయిందంటే నౌ ఇట్ బికేమ్ ఇన్కమ్, ఇట్ బికేమ్ అన్ ఇన్కమ్ సోర్స్ ఫర్ సో మెనీ స్టేట్స్. టూరిజం అనేది ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. సో చీఫ్ మినిస్టర్ దాన్ని వదులుకోలేక ఎలాగో COVID-19 నామ్స్ని ఈజ్ చేసాం కాబట్టి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని ప్రమోట్ చేసి టూరిజంని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దెర్ వాజ్ నాట్ ఎనఫ్ విజిల్ బట్ అగెన్స్ట్ ట్రావెల్ టు రిస్కీ ఏరియాస్ ఇన్ ద వేక్ ఆఫ్ డిజాస్టర్స్ ఇయర్ ఫర్ టూరిజం. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టూరిజం అంతటిని క్లోజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ వెరీ డిజాస్టర్స్ ఇయర్ ఫర్ టూరిజం. సో ఏమైందంటే దాని మీద కరెక్ట్గా చెక్ చేయలేదు, వెదర్ అక్కడ ఉన్న టెరైన్ సరిగ్గా ఉందా లేదా, ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయా అని చెప్పి ముందుగుండానే విజిల్ చేసుకోలేదండి వీళ్ళు చెక్ చేసుకోలేదు. ఒక వాచ్ కీప్ ఏ వాచ్, విజిల్ మీన్స్ ఒక వాచ్ పెట్టలేదు, ఒక ఐ పెట్టలేదు. దానివల్ల ఈ మిస్హ్యాప్ అన్నది జరిగింది ఇన్ కిన్నౌరీస్ బస్తరీ ఏరియా. What should worry Himachal and neighboring Uttarakhand is that the states may be entering a phase of irreversible decline because of losses to their ecology. Frequent landslides may become inevitable. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో టూరిజం ఎఫెక్ట్ అయింది, టూరిజంని ఇవోక్ చేయడం కోసం అని చెప్పి సీఎం ఇమీడియట్గా దాన్ని కోవిడ్ నామ్స్ని ఈజ్ చేసి టూరిజంని అలౌ చేశారు. గుడ్, అంతవరకు ఓకే. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వెరీ హైలీ సెన్సిటివ్ జోన్స్, అటువంటి హైలీ సెన్సిటివ్ జోన్స్ అన్నది ఇకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఇకలాజికల్ డిస్టర్బెన్స్కి గురవుతున్నారు? ఆ ఇకలాజికల్ డిస్టర్బెన్స్ కూడా ఎలా ఉంది? ఇర్రివర్సిబుల్ డిక్లైన్. సో ఆ ఇకలాజికల్ లాస్ అన్నది ఎలా ఉందంటే ఇర్రివర్సిబుల్. వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఇట్ బ్యాక్. మళ్ళీ మనం కావాలనుకున్న ఆ ఎకాలజీని మనం తీసుకురాలేము. మనకు తెలిసిన విషయం ఏంటి? ఎర్త్ హ్యావ్ రీజనరేషన్ కెపాసిటీ. ఒక ఎకోసిస్టమ్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. సో జనరల్గా మనం చేస్తుంది ఏంటి? రీజనరేషన్ కెపాసిటీ. జనరల్గా మనం ఏం చేస్తాము? వీ ఓవర్ యూజ్ అన్ ఎకోసిస్టమ్ని ఓవర్గా యూజ్ చేసి దాని రీజనరేషన్ కెపాసిటీ కన్నా మన డ్యామేజింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటి? డ్యామేజే ఎక్కువ ఉంటుంది రీజనరేషన్ కన్నా. సో జనరల్గా ఎకోసిస్టమ్కి ఏముంటుందంటే రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. అటువంటి రీజనరేషన్ కెపాసిటీ కన్నా డ్యామేజింగ్ కెపాసిటీ, మనం డ్యామేజ్ చేసేదే ఎక్కువ ఉండడం వల్ల రీజనరేషన్ కొంచెం లేట్ అవుతుంది జనరల్గా. అయితే జనరల్గా ఎకోసిస్టమ్స్ది ఇది రూల్. బట్ ఇదేమంటున్నాడు ఇక్కడ ఉత్తరాఖండ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇర్రివర్సిబుల్ డిక్లైన్, ఆ రీజనరేషన్ కెపాసిటీ కూడా కోల్పోయిందంట అక్కడ ఎకోసిస్టమ్స్. ఏం జరుగుతుంది? ఇర్రివర్సిబుల్. వీ కెనాట్ రివర్స్ బ్యాక్ ఆర్ వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఇట్ బ్యాక్ త్రూ ఇట్స్ రీజనరేషన్ కెపాసిటీ. ఆ రీజనరేషన్ కెపాసిటీని కోల్పోయింది. సో ఇన్ఎవిటబుల్ మీన్స్ అన్స్టాపబుల్. సో ల్యాండ్ స్లైడ్స్ ఫ్రీక్వెంట్గా అవ్వడాన్ని మనం ఆపలేము, ఎందుకంటే ఆల్రెడీ ఎకాలజీ లాస్ట్ ఇట్స్ రీజనరేషన్ కెపాసిటీ అని చెప్తున్నాడు. Bootstrapping, an incompatible mode of development in the hills represented by big hydroelectric projects and large-scale construction activity involving destruction of forest, చెప్పాను కదా, deforestation and damming of rivers, changing river course is an invitation to harm. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బూట్ స్ట్రాపింగ్ టెక్నిక్ అంటే ఏంటి? బూట్ స్ట్రాపింగ్ టెక్నిక్ అంటే ఏం లేదండి. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటంటే జనరల్గా ఇది ఎకానమీ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీ. బూట్ స్ట్రాపింగ్ అంటే యూజింగ్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్, ఉన్న రిసోర్సెస్ని యూజింగ్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ టు స్టార్ట్ అండ్ గ్రో ఎనీ బిజినెస్. అంటే ఏంటంటే ఎకలాజికల్గా ఏంటంటే హిమాలయాస్ ఆర్ రిచ్ ఇన్ డైవర్సిటీ. సో అటువంటి డైవర్సిటీని కానీ అక్కడ ఉండే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆ న్యాచురల్ రిసోర్సెస్ని కానీ యూటిలైజ్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్ని డెవలప్ చేయడాన్నే, ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే టూరిజం. సో హార్నెస్ చేసుకోవడాన్నే బూట్ స్ట్రాపింగ్ అంటారు. సో జనరల్గా అయితే ఈ బూట్ స్ట్రాపింగ్ జరిగేటప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నదని చెప్పి
రిసోర్సెస్ ప్రపోర్షనల్గా డెవలప్మెంట్ చేస్తాం. రిసోర్సెస్ ప్రపోర్షనల్గా డెవలప్మెంట్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ కూడా అంతే ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అంటే న్యాచురల్గా వస్తున్న అక్కడ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసి ఇంకా డెవలప్మెంట్ సాధించాలనే క్రమంలో మనం ఏం చేసేస్తామంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసేస్తాం. సో అదే చెప్తున్నాడు, బూట్ స్ట్రాపింగ్ మెథడ్ ఏం చేస్తుందంట, ఇట్స్ ఇన్కంపాటిబుల్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎందుకు ఇన్కంపాటిబుల్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్? అక్కడ ఉన్న వాటర్, రివర్ వాటర్ని మనం దేనికి యూస్ చేస్తున్నాము? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్కి యూస్ చేస్తున్నాం. సో ఇలా హైడ్రో ఎలక్ట్రిక్ వాటర్ ఎక్కువ ఉంది కదా, రివర్స్ ఉన్నాయి కదా అని మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది? మనం అన్నెసరీగా న్యాచురల్ రివర్ కోర్స్ అన్నది చేంజ్ చేస్తున్నాం. న్యాచురల్గా రివర్ కోర్స్ అన్నది చేంజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏం చేస్తున్నాం? డీఫారెస్టేషన్ చేస్తాం. మరి డెవలప్మెంట్ చేయాలి కదా, సో వీఆర్ డీఫారెస్టేటింగ్ అండ్ డ్యామింగ్. అదే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఈ కోర్స్ చేయడం వల్ల ఏం చేస్తున్నాము? హామ్ అన్నది ఈజీ అయిపోతుంది, ఎకలాజికల్ డ్యామేజ్ అన్నది ఈజీ గోయింగ్ అయిపోతుంది. సో దిస్ ఎకలాజికల్ డ్యామేజ్ ఇన్ టర్న్ కాజింగ్ హార్మ్ టు అస్. సో ఇది బూట్ స్ట్రాపింగ్ అంటే. ఇక్కడ అదే చెప్తున్నాడండి, బూట్ స్ట్రాపింగ్ ఏం చేస్తుందంట, బూట్ స్ట్రాపింగ్ ఈజ్ అన్ ఇన్కంపాటబుల్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ సచ్ ఏ వే దట్ mode of development in the hills represented by big hydroelectric projects and large scale construction activity కూడా హైగా ఉంటుంది. మరి టూరిజంని ప్రమోట్ చేయాలంటే మోర్ సోఫిస్టికేటెడ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెరిగిపోతుంది. దట్ ఇన్ టర్న్ ఈజ్ లీడింగ్. మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం మనం ఫారెస్ట్ని డిస్ట్రక్ట్ చేయాలి కదా. డీఫారెస్టేషన్ అయితే ఏం జరుగుతుందో మనం చూసాం కదా. సో డీఫారెస్టేషన్కి లీడ్ చేస్తుంది అండ్ డ్యామింగ్ ఆఫ్ రివర్స్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు హార్మ్. Coming to next paragraph, mega hydro power projects is in which Himachal Pradesh is working to tap as a significant source of green power. అయితే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని మనం ఎందుకంటే టేకప్ చేసాము? we consider it as a green power. దాన్ని గ్రీన్ పవర్గా చూస్తాం. గ్రీన్ పవర్ అంటే రెడ్యూసెస్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలనే కంగారులో ఏం చేస్తున్నాం? ఎకాలజీని డ్యామేజ్ చేసేస్తున్నాం. That substitute energy from fossil fuels could after several aspects of ecology, rendering it vulnerable to the effects of extreme events such as cloudburst, flash floods. అయితే మనం ఒకటి తప్పించిపోయి ఇంకోటి చేస్తున్నాం. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడం కోసం అని చెప్పి వీఆర్ affecting it in such a way that it is leading to an extreme events like cloudburst, flash floods, landslides and earthquakes. So సెసిమిక్ యాక్టివిటీ ఇంకా సెసిమికలీ ప్రోన్ చేసేస్తున్నాం మనం అక్కడ ల్యాండ్ని మోర్ ఎకలాజికల్గా డ్యామేజ్ చేసి. The Parliamentary Standing Committee on Energy during 2018-19 noted that the state could more than double its existing harnessing hydropower potential of 10,547 megawatts. అయితే రీసెంట్గా 2018-19లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏముందంటే ఇంకా స్టేట్కి హైడ్రో పవర్ పొటెన్షియల్ ఎంతైతే ఉందో దాన్ని డబల్ చేసే పవర్ ఉంది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ బూట్ స్ట్రాపింగ్. అంటే అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుందాం అనే తొందరలో వీ కాజ్ ఎకలాజికల్ డ్యామేజ్. సో అలా స్టేట్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రమోట్ చేసింది. సో కిన్నౌర్ ఈజ్ ఎ ఫ్యాకస్. అలా స్టాండింగ్ కమిటీ ఇచ్చిన వ్యూ పాయింట్లో కిన్నౌర్ డిస్ట్రిక్టే ఫోకల్ పాయింట్ ఆ డెవలప్మెంట్కి, సెంటర్డ్ అరౌండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద గ్లేషియల్లీ ఫెడ్ సత్లజ్ వ్యాలీ. సో కిన్నౌర్ పక్క నుంచి సత్లజ్ వ్యాలీ ఉంటుందండి, అది దట్ ఈస్ గ్లేషియల్లీ ఫెడ్ రివర్ అనమాట. సో దానిలో హైడ్రో పవర్ జనరేషన్ పొటెన్షియల్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. సో ఫోకల్ పాయింట్ ఈజ్ కిన్నౌర్. అటువంటి ఫోకల్ పాయింట్ దగ్గరే ఇటువంటి మిస్హ్యాప్ అవ్వడం అన్నది ఇట్స్ లైక్ ఎ వార్నింగ్ సైన్ టు హ్యూమన్ కైండ్. బట్ వన్ సైంటిఫిక్ ఎస్టిమేట్ వాన్స్ దట్ అవారిషియస్ అంటే ఏంటంటే గ్రీడీ.
Greedy tapping of the river through all planned projects would impound nearly a quarter of its waters in dam. సో అటువంటి ఒక గ్రీడీ ట్యాపింగ్ ఆఫ్ ఎనర్జీ గ్రీడీ ట్యాపింగ్ ఆఫ్ ఎనర్జీ ద్వారా ఏం చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాం 1/4 ఆఫ్ ద వాటర్ని డ్యామ్స్లో మనం స్టోర్ చేసి అండ్ డైవర్ట్ ఏ స్ట్రాగరింగ్ 75% త్రూ టనల్స్. మిగతాది మనం ఏం చేస్తాం, టనల్స్ ద్వారా డైవర్ట్ చేస్తాం, కోర్స్ చేంజ్ చేసాం. Other researchers studying the 2015 Nepal earthquake point to high seismicity causing fatal landslides and severe damage to hydropower structures in the Himalayas. The cost of power produced was underestimated while the potential was overestimated. సో మనం ఏం చేస్తున్నామండి, ఇంకో రీసెర్చర్స్ ఏం చెప్పారు, సెస్మిక్ యాక్టివిటీ అక్కడ హైగా ఉంది కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కలేమో ఏం చెప్తున్నారు, సత్లజ్ ఉంది కాబట్టి వీ కెన్ దాన్ని డబల్ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఇంకొకరు ఏం చెప్తున్నారు, బాబు అక్కడ సెస్మిక్ యాక్టివిటీ కూడా హెవీగా ఉంది, సో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీరు కన్స్ట్రక్ట్ చేసినా అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ద కాస్ట్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్డ్ వాజ్ అండర్ ఎస్టిమేట్. ఏ కాస్ట్కి అయితే మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. అది 1 రూపీకి వస్తే మనం 25 పైసాకే వచ్చింది అని చెప్తున్నాం. 1 రూపీకి వచ్చిన ఎనర్జీని 25 పైసాకి వచ్చిందని చెప్పి ఆ వచ్చే పొటెన్షియల్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నాం వితౌట్ ఎస్టిమేటింగ్ ద ఎకలాజికల్ డ్యామేజ్. జరుగుతున్న ఎకలాజికల్ డ్యామేజ్ని కన్సిడర్ చేయకుండా మనం ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నాము అని చెప్పి ఆథర్ చెప్తున్నాడు. ఎవిడెంట్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అసైన్ ఏ రియల్ వాల్యూ ఆఫ్ కాస్ట్ టు పీపుల్ అండ్ కమ్యూనిటీ. బట్ ఎంతమంది రియల్గా పీపుల్ అండ్ కమ్యూనిటీకి ఏ కాస్ట్ అయిందో ఎంతమంది చెప్పగలరు, ఎంత వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు కోల్పోతున్నారు, అటువంటి కాస్ట్ని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. టుగెదర్ విత్ ద లాస్ ఆఫ్ ప్రిస్టీన్ మీన్స్ పర్ఫెక్ట్ ఫారెస్ట్ దట్ వీక్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ కెనాట్ రీప్లేస్. సో ఒక స్ట్రాంగ్ ఫారెస్ట్ దానంతలో అది గ్రో అయ్యే ఫారెస్ట్ ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటిది ఒక ఆర్టిఫిషియల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్తో ఆ ఫారెస్ట్ని రీప్లేస్ చేసేయగలము అనుకోవడం మూర్ఖత్వం, అదంత కరెక్ట్ కాదు. ఇట్ హ్యాపెన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ అని చెప్పి ఆథర్ చెప్తున్నాడు. As catastrophic weather events inflict frequent heavy losses, Himachal Pradesh and other Himalayan states can only watch their ecological base erode. So, రీసెంట్గా జరుగుతున్న ఈ వెదర్ ఈవెంట్స్ని చూస్తే హిమాలయన్ స్టేట్స్కి ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి, వాళ్ళ ఎకలాజికల్ బేస్ ఎరోడ్, ఫౌండేషన్ ఎరోడ్. అంటే ఎటువంటి ఎరోడ్ అండి, ఇర్రివర్సిబుల్. చెప్పాడు కదా ఆల్రెడీ, ఎటువంటిది, ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్. అదే కదా, ఇర్రివర్సిబుల్ డిక్లైన్ జరుగుతుంది అని ఆల్రెడీ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాడు కదా. అటువంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే డిక్లైన్ అంటే ఏంటి, వాళ్ళ ఎకలాజికల్ బేస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అదే ఎరోడ్ అయిపోతుంది, పాడైపోతుంది. సో అలా పాడైపోతే అక్కడ వచ్చే డ్యామేజెస్ని కానీ వెదర్ ఈవెంట్స్ని కానీ మిస్హ్యాప్స్ని కానీ మనం ఆపలేము. ఇంకా అవి ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి మిస్హ్యాప్స్, క్లౌడ్ బర్స్ట్లు కానీ, ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, ఎర్త్క్వేక్స్ని కానీ ఆపలేము అని చెప్తున్నాడు. చేంజింగ్ కోర్స్ మే యట్ ప్రిజర్వ్ ఏ లాట్ ఆఫ్ దేర్ న్యాచురల్ రిచెస్. చేంజింగ్ కోర్స్ అంటే వాళ్ళ డెవలప్మెంటల్ మోడ్ అన్నది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే వాళ్ళ న్యాచురల్ రిచెస్ని ప్రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా న్యాచురల్ రిచెస్ ఉన్నాయి కదా అని ఓవర్గా ఎస్టిమేట్ చేసి దాన్ని హార్నెస్ చేయాలని పరిగెడితే మాత్రం ఏం జరుగుతుంది, ఇర్రివర్సిబుల్ డిక్లైన్ అన్నది జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎకలాజికల్ డ్యామేజ్, రీజనరేషన్ కెపాసిటీ ఆఫ్ డ్యామ్. అంటే ఒక ఎకోసిస్టమ్ తన యొక్క రీజనరేషన్ కెపాసిటీని కోల్పోతే ఎలా ఉంటుంది అన్నదానికే ఇది ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ.